గవర్నమెంట్ రూల్ పాటిస్తున్నాయో మనము ఆ తోవలు పోకూడదు అనేసి నా ఒపీనియన్ అన్న. ఎందుకంటే ఆ కంపెనీలు పాలిస్తున్నప్పుడు మనం ఒకటి కావాలి. మనం ఒకటి కాకపోతే మనం ఇలాగే వేరు చేస్తారు. కాబట్టి మనం అందరం ఒకటి కావాలి. అందుకని మేము ఒకటే పిలుపునిస్తున్నాము. డ్రైవర్కు కులం మతం లేదు, ఒకటే కులము డ్రైవర్ కులము. ఆ నినాదంతో మనం ముందుకు పోవాలి. కులము మతము ప్రాంతము భేదము లేకుండా అందరం ఒకటి కావాలి. సంఘటితంగా పోరాడాలి. ఈ కంపెనీలు ఏదైతే మోసం చేస్తున్నాయో వాటిని అరికట్టాలి. మన సోదరి మనకు ఏదైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని అరికట్టాలి. మనం వాళ్ళకి ఏదైతే న్యాయం చేయాలి. మనం వాళ్ళకి న్యాయం జరిగినప్పుడే మనకు శాంతి, మనకు నిమ్మలం జరుగుతుందన్నా. మనము వాళ్ళ మీద ఒక అడుగు విజయం సాధించినట్టు. అప్పటి వరకు మన పోరాటం ఆపొద్దు. మన పోరాటం చేస్తూనే ఉండాలి. దాంతోపాటు మనకి ఏదైతే వాళ్ళు సఫర్ చేస్తున్నారో, మనం ఏదైతే బాధపడుతున్నామో ఆ బాధల మీద కూడా మనం కలిసి కట్టుగా పోరాడితేనే అవుతుందన్నా. ఎందుకనంటే ఇప్పుడు వాడు ఒకటి అంటున్నాడు, గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, పోలీస్ సపోర్ట్ ఉంది అంటాడు. పోలీసు గవర్నమెంట్ కంటే పెద్దది ఉద్యమం మన డ్రైవర్లమన్నా. డ్రైవర్లు లేదు ఒకటే చెప్తున్నాను, బినా డ్రైవర్ గా ఇన్సాన్ గా జిందగీ నీయే. డ్రైవర్ లేని మానవుని జీవితం లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనం తెల్లారంగానే లేవంగానే పడక నుంచి లేచి బ్రష్ వేసుకుంటాం. ఆ బ్రష్ ఎక్కడ తయారవుతుంది? ఎక్కడో కంపెనీలో తయారవుతుంది. అక్కడ నుంచి మన కిరాణా షాప్ లో దేంట్లో ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది? డ్రైవర్ దొరికితే ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. అంటే మనం బ్రష్ చేసిన కానుంచి, టీ తాగిన కానుంచి, అన్నం తిన్న కానుంచి ప్రతి ఒక్క దానికి డ్రైవర్ ఉంటేనే మన జీవితం, మన కడుపు నిండుతుందని గుర్తుంచుకోవాలన్నా. పైసలతో కడుపు నిండదు. బంగారం తింటామా? పైసలు తింటామా? తినేది అన్నం తినాలి, టీ తాగాలి, పాలు తాగాలి. వీటికన్నా ట్రాన్స్పోర్టేషన్ ఎవరు? డ్రైవర్. డ్రైవర్ లేని మానవ జీవితం లేదు. నేను అందుకని అన్నాను, బినా డ్రైవర్ గా ఇన్సాన్ గా జిందగీ నెయ్యి. అది మనం. కాబట్టి మనం అందరం ఒకటి అయితేనే గవర్నమెంట్ భయపడేది లేదు, పోలీసు వ్యవస్థ భయపడేది అవసరం లేదన్నా. మనం చేసేది న్యాయమైన పోరాటం. అన్యాయం అడగట్లేము, కోర్టులు అడగట్లేము, మనకి బిల్డింగ్లు అడగట్లేము. మాకు ఏదైతే ఇష్టమైన కమిట్మెంట్ ఉందో ఆ కమిట్మెంట్ ని ఫుల్ఫిల్ చేయమని అడుగుతున్నాం తప్ప బిల్డింగ్లు అడిగినామా, ఐటీ సిటీల ఆఫీసులు అడిగినామా, లేకపోతే బంగారం బిల్డింగ్లు అడిగినామా? మనకు ఉన్న దాంట్లో కిరాయి కట్టుకుంటాము, ఉన్న గుడిసెలో నిలబడతాము. మీ మీద డిపెండ్ అయ్యి మీ బంగారు తెలంగాణలో కంపెనీలు పెట్టారు, మా బతుకులు బాగుపడతాయి అనేసి మేము ఆశపడ్డాము. ఆ ఆశ నిరాశ అవుతుంది. ఇప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేయమని అడుగుతున్నాం. తప్ప ఇది తప్పు కాదు కదా. మరి అలాంటి దొంగ కంపెనీలకు, మోసం చేసే కంపెనీలకు ఈ గవర్నమెంట్ కానీ పోలీసు వ్యవస్థ ఏ లెక్క ప్రకారంగా సపోర్ట్ చేస్తుంది? దీన్ని నిలదీయాల్సిన అవసరం మనకు ఉన్నది. ఎందుకంటే ఇలా సీఎం కూడా అతని ఆఫీస్ నుంచి వెళ్ళి సెక్రటరీ పోవాలంటే డ్రైవర్ లేదు, అతను పోగలుగుతాడా? ఓనర్ కమ్ డ్రైవర్ అయినా డ్రైవర్ ఫస్ట్ డ్రైవర్ అయిన తర్వాత ఓనరు. డ్రైవర్ డ్యూటీ లేనిది ఓనర్ కాలేడు. డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత ఓనర్ అవుతాడు. అంటే మన పోరాటం ఒకటి, డ్రైవర్ అయినా ఓనర్ అయినా, ఓనర్ కమ్ డ్రైవర్ అయినా డ్రైవరే. కాబట్టి మనం అందరము